వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. కొత్త వీరపల్లిలో గత 3 సంవత్సరాలుగా కొన్ని అశకునాలు జరుగుతున్నాయన్న నెపంతో ఊరంతా కలిసి ఓ గ్రామంలో వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు వంటివి నిర్వహించారు. కొత్త వీరపల్లిలో అందరూ క్షత్రియ కుటుంబాలు నివసిస్తుంటాయి. ఆ కుటుంబాల్లో కొన్ని అడ్డంకులు జరుగుతున్నాయని, కష్టాలు వస్తున్నాయని ఊరంతా కలిసి ఒక చోట చేరి యజ్ఞాలు, యాగాదులు, చండీ హోమాలు వంటివి నిర్వహించారు. తొలుత గంగమ్మ ఆలయంలో సర్పదోష నివారణలు చేశారు. అనంతరం రాముల వారి గుడి ముందర వేద పండితుల ఆధ్వర్యంలో గొప్పగా చండీ హోమం, గణపతి హోమం, గురు పూజ వంటివి నిర్వహించారు. ఈ పూజల్లో ఊరంతా కలిసి అక్కడికి వచ్చి ఆలయంలో ఎన్నో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం శృంగేరి పీఠం అనుసంధానంగా ఉన్నటువంటి వేద పండితులందరూ ఈ హోమాలు చేస్తుంటే భక్తులందరూ పరవశంతో చూస్తూ ఉండిపోయారు. ముఖ్యంగా మహిళలందరూ వేచి చూసి మరి ఆలయంలో అనేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న అపశకునాలు, శృంగేరి పీఠం అనుబంధ సంస్థ అయినటువంటి వేద పండితులు చేస్తున్న పూజాది కార్యక్రమాల గురించి గ్రామస్తుల మాటల్లోనే విందాం పదండి. నా పేరు పాత్పటి రెడ్డప్పరాజు. పెద్దపంజాని మండలం కొత్త వీరపల్లి రెవెన్యూ గ్రామస్తుని. మా గ్రామం తరఫున ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకించి మా గ్రామంలో అరిష్టాలు తొలగించేదానికి, ప్రజలను ధైర్యం తెచ్చేదానికి అష్ట దిగ్బంధ యాగం చేయించినాము. శంకర మఠం నుంచి పండితులు పిలిపించి 2 రోజులు ఘనంగా పూజా కార్యక్రమాలు జరపడమైనది. గ్రామస్తులకంతా సంతోషము, ఆరోగ్యాలకి కాపాడమని యజ్ఞాలు నిర్వహించడం జరిగింది. కొత్త వీరపల్లి గ్రామం. నా పేరు శంకర్రాజు. మేము ఊరు తలస్సులో 3 తరాలు అయింది. ఈ ఊర్లో మా తాతల కాలం నుంచి చాలా వైభవంగా జరిగేవాటిని కూడా ఇప్పుడు ముందుకొచ్చి మన పురుషోత్తం రాజు కానీ, ఇక్కడ ఉండే ఊర్లో గ్రామస్తులు కానీ అష్టబంధన, గణేశ హోమము, అక్కడ అమ్మవారి హోమము, చండీ హోమము, అఘోర హోమము అన్ని ధైర్య సాహసాలు ఇచ్చేదానికి బాగా అతి వైభవంగా జరిగింది. ఊర్లో అందరూ కూడా చాలా సంతోషాలుగా ఉండాలని, మేము రాజులు కాబట్టి ముందుటి నుంచి కూడా యోగా అంతా చేస్తాం కాబట్టి అన్నీ అదే మాదిరిగా జరిగింది. కొత్త వీరపల్లి గ్రామం. నా పేరు పాతపాటి కేశవరాజు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇతర గ్రామాల నుండి, బెంగళూరు నుండి, అన్ని గ్రామాల నుండి మా బంధువర్గం అంతా వచ్చి ఈ గ్రామంలో చాలా సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాలు చేసుకునే సందర్భంగా ఈ హోమాలు అనే కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని యజ్ఞాలు బయట నుండి స్వాముల వారిని పిలిపించి సాంప్రదాయంగా ముందుటి నుండి పెద్దలు జరుపుతూ ఉండే, రాజుల కాలం నుండి జరుపుతూ ఉండేటువంటి సాంప్రదాయంగా యజ్ఞ హోమాలు నిర్విఘ్నంగా ఇక్కడ మా గ్రామంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి మహమ్మారి బాధలు కానీ ఇతరత్ర ఏ బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ప్రజలు వెలసిల్లాలని హోమాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరి సంతోషంతో ఈ కార్యక్రమాలు ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండి గ్రామం అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చెందాలనే సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాలను విజయవంతంగా జరిపించడం జరిగింది.